బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్న మూడా కుంభకోణంపై భూ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు నమోదైన గంటల వ్యవధిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడా నుంచి తాను పొందిన 14 పరిహార భూములను తిరిగిచ్చేస్తానని సిద్ధరామయ్య భార్య పార్వతి ప్రకటించారు. ఈ మేరకు మూడాకు లేఖ రాశారు. తన భర్త రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో కఠినమైన నైతిక నిబంధనలు పాటించారని, ఎలాంటి మచ్చ లేకుండా నడుచుకున్నారని లేఖలో ఆమె పేర్కొన్నారు. తన భర్త సిద్ధరామయ్య రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాను జీవించానని, తన భర్త కంటే తనకు ఏది ఎక్కువ కాదని లేఖలో పార్వతి పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్న మూడా భూ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదైంది. ఇక ఈ కేసు నమోదైన గంటల వ్యవధిలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడా నుంచి తాను పొందిన 14 పరిహార భూములను తిరిగిచ్చేస్తానని సిద్ధరామయ్య భార్య పార్వతి ప్రకటించారు. ఈ మేరకు మూడాకు లేఖ రాశారు. తన భర్త రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో కఠినమైన నైతిక నిబంధనలు పాటించారని, ఎలాంటి మచ్చ లేకుండా నడుచుకున్నారని లేఖలో ఆమె పేర్కొన్నారు. తన భర్త సిద్ధరామయ్య రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాను జీవించానని, తన భర్త కంటే తనకు ఏది ఎక్కువ కాదని లేఖలో పార్వతి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా